Good evening. Today our topic is how to score 100% marks in mathematics in junior inter public examination. For that reason we are doing this video. In this video mainly we have to concentrate 3 points. One is question paper pattern, and the second one is blueprint, and the third one is how to prepare to get 100% marks. So first we have to see first point, that is question paper pattern. In junior inter question paper mathematics, 4 sections. In that 4 sections, section A contains 12 questions. In that 12 questions, 6 are multiple choice and 6 are fill up the blanks or question and answering method. ఎనీహౌ ఏది ఏమైనా మనం సింపుల్గా ఒక సెంటెన్స్లో ఫినిష్ చేసేటట్లుగా ఉంటాయి. బట్ ఒక 6 క్వశ్చన్స్ మాత్రం మల్టిపుల్ చాయిస్, 6 క్వశ్చన్ అండ్ ఆన్సరింగ్ మెథడ్. టోటల్ 12 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. 12 into 1, 12 marks. That is section A. Again section B contains 10 questions. Each question carries 2 marks, that is 20 marks. Here in section B there is no choice, and in section A also there is no choice. So section A 12 marks, section B 20 marks, total 32 marks. There is no choice. In section C we have 10 questions. 10 questions ఉంటాయమ్మా. ఆ 10లో 7 ఆన్సర్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 marks. సో సెక్షన్ సి 7 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి, 4 marks. 7 into 4, 28 marks. దట్ ఈస్ సెక్షన్ సి. అగైన్ సెక్షన్ డి కంటైన్స్ 8 questions. 8 questions. వీ హ్యావ్ టు ఆన్సర్ 5 questions. 5 ఆన్సర్ చేయాలి. సో 5 into 8, 40 marks. సో టోటల్ 100 మార్క్స్. సో సెక్షన్ ఏ, సెక్షన్ బి జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయాలి, చాయిస్ ఉండదు. సెక్షన్ సి, సెక్షన్ డి చాయిస్ ఉంటుంది. సో నో ప్రాబ్లం, హ్యాపీ అక్కడ వరకు. ఓకేనా? ఇక నెక్స్ట్ ఈ పేపరు ప్రజెంటేషన్లో ఒక్కసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనకి 24 pages బుక్లెట్లు ఇస్తారు. ఆ బుక్లెట్లో ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు 8 marks సెక్షన్ డి స్టార్ట్ చేయడం. సెక్షన్ డి ఫస్ట్ సెక్షన్ డి ఫినిష్ చేసేయండి. నెక్స్ట్ సెక్షన్ సి ఫినిష్ చేసేయండి. ఆ తర్వాత సెక్షన్ ఏ, సెక్షన్ బి ఏదైనా చేయండి. బట్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ చేసే ప్రాసెస్లో సపోజ్ మీరు సెక్షన్ ఏ స్టార్ట్ చేశారామా, ఆ సెక్షన్ ఏ స్టార్ట్ చేసినప్పుడు 1 to 12 క్వశ్చన్స్ వరుసలో ఆన్సర్ చేయాలి. సపోజ్ మీకు ఆన్సర్ చేయటంలో ఎక్కడన్నా ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేశారు, సెకండ్ రాలా, సెకండ్ గ్యాప్ ఇచ్చేసేసి థర్డ్కి వెళ్ళండి, ఫోర్త్ రాలా, గ్యాప్ ఇచ్చి ఫిఫ్త్కి వెళ్ళండి. ఎట్లా ఏది ఏమైనా ఆ 12 క్వశ్చన్స్ మాత్రం వరుసలో ఆన్సర్ చేసేయాల్సిందే. ఒకే ప్యాటర్న్లో ఒకే దగ్గర ఉండాలి. అలాగే సెక్షన్ బి 2 marks క్వశ్చన్స్. సెక్షన్ బి 2 marks క్వశ్చన్స్ 10 ఉన్నాయి. ఆ 10 కూడా ఒకే చోట వచ్చేటట్లుగా ఆన్సర్ చేయండి, ఒకే చోట రావాలి. సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ సి, సెక్షన్ డి ఫస్ట్ చేసేస్తారు కాబట్టి ఇబ్బంది ఉండదు. ఇదంతా ఫినిష్ అయినాక చాయిస్ కూడా అప్లై చేసుకోండి. అంటే సెక్షన్ సిలో ఒక క్వశ్చన్, సెక్షన్ డిలో ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయండి ఎక్స్ట్రా. మళ్ళా సెక్షన్ సిలో ఒక క్వశ్చన్, సెక్షన్ డిలో చాయిస్ చేయటం వలన మనకి 100% మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎక్కడన్నా ఓవర్లుక్ మీద ఏదన్నా మిస్టేక్ వస్తే ఇబ్బంది ఉండదు. ఓకే? సో దట్ ఈస్ ద క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. నెక్స్ట్ వీ హ్యావ్ టు సీ బ్లూ ప్రింట్. ఈ బ్లూ ప్రింట్లో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తేనమ్మా, మనకి ఇంటర్మీడియట్లో 14 టాపిక్స్ ఉన్నాయి మ్యాథమెటిక్స్. 14 టాపిక్స్. ఫస్ట్ టాపిక్ సెట్స్, సెకండ్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్,
థర్డ్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్, కాంప్లెక్స్, లీనియర్ ఇన్ఈక్వాలిటీస్, పర్మిటేషన్స్, బైనామియల్ థియరం, సీక్వెన్స్ అండ్ సిరీస్, స్ట్రైట్ లైన్స్, కానిక్స్, ఇంట్రడక్షన్ టు 3D జామెట్రీ, లిమిట్స్, డెరివేటివ్స్, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ. అన్నిట్లో నుంచి 1 మార్క్ క్వశ్చన్ కంపల్సరీగా మనకి 1 మార్క్ క్వశ్చన్స్ 12 ఉంటాయి అనుకున్నాం కదమ్మా. ఆ 12లో 14 టాపిక్స్ ఉన్నాయి. 14 టాపిక్స్లో నుంచి 12 టాపిక్స్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఏది నెగ్లెక్ట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఆ 1 మార్క్ క్వశ్చన్స్ మిస్ అయిన టాపిక్స్ ఏంటంటే లీనియర్ ఇన్ఈక్వాలిటీస్, స్టాటిస్టిక్స్, లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ స్టాట్. మిగిలిన 12 టాపిక్స్ నుంచి ప్రతి టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ ఉంది. సో అన్నీ నేర్చుకోవాల్సిందే. నెక్స్ట్ మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ అమ్మా. 2 మార్క్స్ క్వశ్చన్స్ 10 ఉన్నాయి. ఇక్కడ కూడా 10 టాపిక్స్ నుంచి ఉన్నాయి. ఈ ప్రతి టాపిక్ నుంచి 10 ఉన్నాయి కాబట్టి 10 క్వశ్చన్స్ కాబట్టి అన్నీ నేర్చుకోవాల్సిందే అక్కడ కూడా. ఇక 4 మార్క్స్, 7 మార్క్స్, 8 మార్క్స్ చూద్దాం. ఈ 8 మార్క్స్కి వచ్చేసరికి మీరు గమనిస్తే రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ నుంచి ఒక క్వశ్చను, ట్రిగనామెట్రీ ఫంక్షన్స్ నుంచి ఒక క్వశ్చను, సీక్వెన్స్ అండ్ సిరీస్ నుంచి ఒక క్వశ్చను, స్ట్రైట్ లైన్స్ నుంచి ఒక క్వశ్చను, కానిక్స్ సెక్షన్ నుంచి ఒక క్వశ్చను, నెక్స్ట్ లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ నుంచి ఒక క్వశ్చను, స్టాట్ నుంచి ఒక క్వశ్చను, ప్రాబబిలిటీ నుంచి ఒక క్వశ్చన్. 1 2 3 4 5 6 7 8 క్వశ్చన్స్. 8లో మనం 5 ఆన్సర్ చేయాలి. ఈ 5 ఆన్సర్ చేసేటప్పుడు మనకి ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ మోడల్లో 8 మార్క్స్ అబ్జర్వ్ చేస్తేనామా. ఒక్కసారి ఇక్కడ చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఆ క్వశ్చన్స్ ఫస్ట్ చెప్పాను కదా, క్వశ్చన్స్లో మనం 8 మార్క్స్ ఆన్సర్ చేయాలి అని. ఆ 8 మార్క్స్ ఆన్సర్ చేసేటప్పుడు ఇదిగోండి ఇక్కడ ప్రాబబిలిటీలో చూడండి స్ప్లిట్టింగ్ క్వశ్చన్ ఉంది. ప్రాబబిలిటీలో ఏబి అని ఉంది. అంటే మనం ఏ ఆన్సర్ చేయాలి, బి ఆన్సర్ చేయాలి. ఏకి 4 మార్క్స్, బికి 4 మార్క్స్. అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని అవి మనం చాయిస్లో పక్కన పెట్టేసుకుంటే, అందుకని ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది స్ప్లిట్టింగ్ క్వశ్చన్స్ లేని టాపిక్స్ వచ్చేసేసరికి, స్ప్లిట్టింగ్ క్వశ్చన్స్, సీక్వెన్స్ అండ్ సిరీస్, సీక్వెన్స్ అండ్ సిరీస్. సీక్వెన్స్ అండ్ సిరీస్లో స్ప్లిట్టింగ్ క్వశ్చన్ లేదమ్మా. దాదాపు 100% ఒకటే క్వశ్చన్ ఉండడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది సీక్వెన్స్ అండ్ సిరీస్. నెక్స్ట్ స్ట్రైట్ లైన్స్. ఈ స్ట్రైట్ లైన్స్లో కూడా స్ప్లిట్టింగ్ ఛాన్స్ ఉండదు, 100% ఒకే క్వశ్చన్. అలాగే కానిక్స్, కానిక్స్లో స్ప్లిట్టింగ్ ఛాన్స్ లేదు. నెక్స్ట్ స్టాటిస్టిక్స్, స్టాటిస్టిక్స్ అది స్ప్లిట్టింగ్ ఛాన్స్ లేదు. సో మనకి అట్లాంటి క్వశ్చన్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటే సీక్వెన్స్ అండ్ సిరీస్, స్ట్రైట్ లైన్స్, కానిక్స్, స్టాటిస్టిక్స్. నెక్స్ట్ లిమిట్స్, డెరివేటివ్స్ కొంచెం ఛాన్స్ ఉంది. ప్రాబబిలిటీ పర్వాలే, ఓకే. అందుకని మనం ఆ 8 మార్క్స్లో 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు స్ప్లిట్టింగ్ క్వశ్చన్ కాకుండా మిగిలిన ఆన్సర్ చేసుకోవటం వలన అడ్వాంటేజ్ అవుద్ది. ఇవి చేయొచ్చు, కాకపోతే ఏంటంటే కొంచెం జాగ్రత్తగా అలర్ట్గా ఉండాల్సిందే. సో ఆ 8 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు అవి మనం సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ అవి ఫినిష్ చేస్తే మనకి స్కోరింగ్కి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ 4 మార్క్స్లో కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయడం, ఇది 4 మార్క్స్లో స్ప్లిట్టింగ్ క్వశ్చన్. సో అందుకని మనకి 4 మార్క్స్ 8 మార్క్స్ సెలెక్ట్ చేసి చాయిస్ ఉన్నది కాబట్టి ఆ స్ప్లిట్టింగ్కి వెళ్లకుండా చేసుకుంటే స్కోర్ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. సో ఇక ఈ బ్లూ ప్రింట్లో మనం అబ్జర్వ్ చేస్తే సెట్స్ 7 మార్క్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ 15 మార్క్స్, ఒక సింగిల్ క్వశ్చన్ 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్.
trigonometric functions 11 marks, complex numbers 7 marks, linear inequalities only one question, that is 4 marks, permutations and combinations 7 marks, 1 mark, 2 mark, 4 marks, binomial theorem also same 1, 2, 4, 7, sequence and series 1 mark and long answer 9 marks, straight lines 13 marks, conic section 15 marks, 3D geometry 3 marks, limits and derivatives 15, statistics 10, probability 13. That is the blueprint. సో ఆ బ్లూ ప్రింట్ని బేస్ చేసుకొని మనం చూసుకుంటే కంపల్సరీ అన్ని టాపిక్స్ ప్రిపేర్ అవ్వాల్సిందే 100% స్కోర్ చేసుకోవాలంటే. అలా కాకుండా మనకు కొంతమంది ఏంటంటే 100% కాబట్టి 50% స్కోర్ చేసే స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు. 100% వాళ్ళ గురించి మాట్లాడుకుంటే మనం ఫస్ట్ ఇక 1 మార్క్ కోసం 14 టాపిక్స్ ఉన్నాయి, 12 టాపిక్స్ నేర్చుకోవాలి కాబట్టి అన్నీ ఆన్సర్ చేసుకోవాల్సిందే, అన్నీ చదువుకోవాల్సిందే. బట్ ఈ సంవత్సరం ఏంటంటే ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ ఐపీఈలో డిఫికల్ట్ లెవెల్ కొంచెం తగ్గిన వర్క్ చేసే కల్చర్ పెంచడం కోసం అని సింపుల్ క్వశ్చన్సే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేసుకోవాలి. అయితే మనకి ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు హ్యాండ్ బుక్ అని ఒకటి రిలీజ్ చేశారు. అందులో క్వశ్చన్ సొల్యూషన్ ఉంది, అది ఒకటి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్ రిపీటెడ్ క్వశ్చన్స్ అన్నట్టుగా వాళ్ళు ఒక క్వశ్చన్ బ్యాంక్ ఒకటి రిలీజ్ చేశారు. ఆ క్వశ్చన్ బ్యాంక్లో క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 50% స్కోర్ చేసుకోవాలంటే పర్వాలేదు అనుకున్న వాళ్ళు అవి చూసుకోవచ్చు. అవి మనకి నెట్లో అవైలబిలిటీ ఉంటుంది, లేదంటే కాలేజెస్లో చెప్తానే ఉంటాం మేము, నో ప్రాబ్లం. ఆ క్వశ్చన్ బ్యాంక్ నుంచి ఆ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో 100% అయితే అది 50% ఇది. ఈ 8 మార్క్స్ మాత్రం సెలెక్ట్ చేసుకునేటప్పుడు మళ్ళొకసారి చెప్తానమ్మా, సీక్వెన్స్ అండ్ సిరీస్, నెక్స్ట్ స్ట్రైట్ లైన్స్, కానిక్స్, స్టాటిస్టిక్స్, స్ప్లిట్టింగ్ క్వశ్చన్ ఉండడానికి ఛాన్స్ లేదు. ఇక ప్రాబబిలిటీ అదొకటి చూసుకుంటే 5 క్వశ్చన్స్. ఏం లేదు, ఆ స్ప్లిట్టింగ్ వచ్చినప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేస్తే ఇబ్బంది ఉండదు. ఓకేనా. నెక్స్ట్ ఇక మనకి కాన్సన్ట్రేట్ చేయాల్సింది సబ్జెక్ట్ పరంగా ఆలోచిస్తే ఇక సెట్స్లో ఇక్కడ చూడండి ఒకసారి. సెట్స్లో వచ్చేసరికి ఇంటర్సెక్షను, యూనియను, డిమార్గన్ లాస్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఉన్నాయి. అట్లాగే ట్రిగనామెట్రీ, అలా ఈచ్ క్వశ్చన్ వచ్చేసింది. నెక్స్ట్ 8 మార్క్స్లోకి వెళితే ఫస్ట్ మనకి ఇందులో రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్లో ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఉంది. ఫంక్షన్స్లో వచ్చేసరికి డొమైను, రేంజ్, కాంపోజిట్ ఫంక్షన్స్, లేదు ఫంక్షన్ ఇచ్చి F+2 F అండ్ GR 2 ఫంక్షన్స్ అని F+2 2F F+3 అలా మోడల్స్ ఉన్నాయి. అవి ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. అలాగే ట్రిగనామెట్రీ ఫంక్షన్స్లో మెయిన్లీ కాన్సన్ట్రేట్ చేయాల్సింది 8 మార్క్స్కి అయితే ట్రాన్స్ఫర్మేషన్ మోడల్స్, కాంపౌండ్ యాంగిల్స్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్లో 8 మార్క్స్కి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసేసి మనకి సీక్వెన్స్ అండ్ సిరీస్లో టెక్స్ట్ బుక్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ మీద అయితే మనకి కాన్సన్ట్రేట్ చేయాల్సిన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ మనం సెలెక్టెడ్గా చూసుకొని చేసుకుంటే బాగానే ఉంటుంది. ఏది ఆ 50% స్కోర్ చేసే వాళ్ళకి. ఆ క్వశ్చన్ బ్యాంక్లో అవి మనకి ఇంటర్మీడియట్ బోర్డు క్వశ్చన్ బ్యాంక్ రిలీజ్ చేసిందని చెప్పాను కదా, అందులో కరెక్ట్గా 10 క్వశ్చన్స్ 12 క్వశ్చన్స్ ఉన్నాయి. అవి చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ స్ట్రైట్ లైన్స్లో కూడా డెప్త్ ఏం లేదు, అందుకని అందులో కూడా ప్రాబ్లమ్స్ మనకి ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్, లైన్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్ అండ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 5 యూనిట్స్ దెన్ ఫైండ్ దిస్ పాయింట్ అని అడుగుతాడు. ఆ మోడలు, లేదంటే ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ అండ్ కట్స్ ద అనదర్ లైన్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 5 యూనిట్స్ అని ఈ పాయింట్ క్యాలిక్యులేట్ చేయమంటారు. సో ఆ మోడల్స్ కొన్ని కవర్ చేసుకుంటే సరిపోతుంది. ఇక కానిక్ సెక్షన్స్లోకి అయితే మెయిన్ సర్కిల్స్లో ఉన్నవి 2 మోడల్స్ కనబడుతున్నాయి మనకి ఎస్ఏ క్వశ్చన్స్గా రావడానికి. సర్కిల్ పాసెస్ త్రూ 2 పాయింట్స్, ఏదో 1 1
2, 3. Equation of the circle passing that 2 points and whose center lies on the line అంటాడు ఆ మోడల్. లేదా 3 equation of the circle passing through 3 points. నెక్స్ట్ పారాబోలా, స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది పారాబోలా. అవి మనకి 8 మార్క్స్కి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి స్టాటిస్టిక్స్. ఈ లిమిట్స్ అండ్ డెరివేటివ్స్లో డైరెక్ట్గా 8 మార్క్స్ క్వశ్చన్ అంటూ ఏం లేదు. మనకి లిమిట్స్లో సింపుల్ ఫార్మ్స్ ఉన్నాయి, డెరివేటివ్స్లో ఫస్ట్ ప్రిన్సిపల్, ఫస్ట్ డెరివేటివ్ మోడల్స్. అందుకని అక్కడ స్ప్లిట్ ఛాన్సెస్ డెరివేటివ్స్ లిమిట్స్లో కలిపి స్ప్లిట్టింగ్ క్వశ్చన్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. కాబట్టి లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ మొత్తం కాన్సన్ట్రేట్ చేయాల్సిందే. ఎందుకని సింపుల్ క్వశ్చన్స్ అయినా 15 మార్క్స్, సింగిల్ మార్క్, 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ అన్ని మోడల్స్ ఉన్నాయి. కాబట్టి అన్నీ కవర్ చేసేసుకుంటే ఇక్కడ క్వశ్చన్ స్ప్లిట్ అయినా నో ప్రాబ్లం. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ 10 మార్క్స్, 2 మార్క్స్, 8 మార్క్స్. 2 మార్క్స్లో 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి, మోడల్ సమ, వేరియన్స్ కనుక్కోవటం. నెక్స్ట్ మీన్ డీవియేషన్ త్రూ మీడియన్, మీన్ డీవియేషన్ త్రూ మీన్ ఫర్ అన్గ్రూప్ డేటాకి అది. నెక్స్ట్ ఇక మనకి 8 మార్క్స్కి వచ్చేసరికి మీన్ డీవియేషన్ త్రూ మీన్ డీవియేషన్ త్రూ మీడియన్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్ మోడల్స్. అవి లిమిటెడ్ ప్రాబ్లమ్సే కాబట్టి అది హ్యాప్ చేసేసుకోవచ్చు. ఇక ప్రాబబిలిటీలో జనరల్ ప్రాబబిలిటీ, ఎడిషన్ థియరం బేస్డ్. సో ఎడిషన్ థియరం నేర్చుకొని ఎడిషన్ థియరం బేస్డ్ ప్రాబ్లమ్స్ జనరల్ ప్రాబబిలిటీ. సో ఆ ప్రాబబిలిటీ వెయిటేజ్ 13 మార్క్స్, 1 మార్క్ క్వశ్చన్, 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్. సో ఇక్కడ 100% స్కోర్ చేయాలి అంటే మాత్రం ఇక్కడ మెయిన్ మనం ఆ బిట్స్ చేసుకుంటూ ప్రతి టాపిక్కి బ్యాక్ సైడ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. ఆ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చేయాలి. 100% స్కోర్ చేసేవాళ్ళు ఈజీగా చేయగలుగుతారు. కాకపోతే కొంచెం పేషెన్స్ ఉండాలి. జాగ్రత్తగా ఒక్కసారి ఆ బిట్స్ అన్ని చేసుకుంటే హ్యాపీగా చేసుకోవచ్చు. 100% స్కోర్ చేసుకోవచ్చు. ఎక్కడా కూడా క్వశ్చన్ మిస్ అయ్యే ఛాన్స్ లేదు. అదే 50% అనుకోండి, కొన్ని లిమిటెడ్గా నేర్చుకుంటే మనకి సరిపోతుంది. ఓకేనా? సో ఈ వేలో ప్రిపేర్ అవుతూ మీరు చక్కగా మార్కులు తెచ్చుకొని సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్.